బీసీలకు మంచి జరుగుతుందంటే ఏ బిల్లుకైనా మద్దతిస్తామన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కానీ మతపరమైన బిల్లులకు మాత్రం తమ పార్టీ వ్యతిరేకమన్నారు నేతలు. కాంగ్రెస్ మోసాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆరోపించారు నేతలు. ఇకనైనా చిక్కులు లేకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి ఏ బిల్లు తెచ్చినా బీజేపీ మద్దతిస్తుందన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కానీ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రం బీజేపీ వ్యతిరేకమన్నారు. ఇప్పుడు బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికైనా న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చిన హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా మీ పంచాయతీ రాజ్ సెక్షన్స్ 285 ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాట మాడుతున్నారు. బీసీలపై కాంగ్రెస్ చేస్తున్న మోసపూరిత కుట్రలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అనేకం ఉన్నాయన్నారు. బీసీలపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకుంటే ప్రజలు క్షమించరని మండిపడ్డారు పాయల్ శంకర్. మీరు 42% బీసీ రిజర్వేషన్ల పేరు మీద ముస్లిం అనే పదాన్ని చేర్చిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని న్యాయ నిపుణులతో మీరు చర్చించలేదా? ఆ పదాన్ని తొలగించండి అని ఈ మాట చెప్తూ ఆ రోజు పెట్టినటువంటి 42% బీసీ బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం తరపున కానీ ఎటువంటి సమాధానం రాలేదు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక మొరం ఉచితంగా ఇస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. త్వరలో నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. సీఎం పర్యటనతో నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూరుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలవడం ఖాయమన్నారు రాకేష్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం ఫ్రీ. దయచేసి ఇందిరమ్మ ఇళ్లకు కూడా కొన్ని గ్రామాలలో బీడీసీలు ఇబ్బంది పెడుతున్నాయని దృష్టికి వచ్చింది. మీరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు మోసం చేయకండి. వాళ్ళకు ఉన్నదే చిన్న ఇల్లు కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయము కాబట్టి వాళ్ళకి అడ్డంకులు సృష్టించకండి. మొరంకు కానీ ఇసుకకు కానీ ఇక రకాల అపోలు సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారు అద్దరని నేను ఎమ్మెల్యే ఎవరికి అద్దంలేదు, అక్రమ వ్యాపారాన్ని మాత్రమే అద్దాను. 49 జీవో తాత్కాలిక రద్దు బీజేపీ పోరాట ఫలితమన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. 1972లో కేంద్రం చేసిన చట్టాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవో అమలు చేసిందన్నారు. ఆదివాసీల ఆందోళనకు తలొగ్గి కేంద్రం ప్రమేయం లేకుండా ఆ జీవోను తాత్కాలికంగా రద్దు చేసిందన్నారు. కానీ పూర్తిగా జీవోను రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాడుతుందన్నారు హరీష్ బాబు. ఈ మెమో ఇచ్చినప్పుడు ఇది తాత్కాలికం కాదు, దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని ఒక మాట ఇస్తే మేము కూడా సంతృప్తి చెందేవాళ్ళం, ప్రజలకు కూడా ఒక సాంత్వన చేకూరేది. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేనే లేదు. ఎవరిని కూడా ఇవాళ ఒప్పించే ప్రయత్నం చేయలేదు. ఇవాళ కేంద్రం ఆదేశిస్తే జీవో తెచ్చినామన్నారు. ఇవాళ ఎవరు ఆదేశిస్తే మీరు జీవో అబేయన్స్ ఆర్డర్స్ ఇచ్చారు అనేది మీరు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ముట్టడికి పిలుపునిచ్చారు వచ్చే సోమవారం. దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలం పూర్తి స్థాయిలో మేము శక్తికి మించి పనిచేస్తాం. ఢిల్లీలోని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొత్త ఇంట్లో ఆ పార్టీ ఎంపీలు లంచ్ మీట్ అయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్లో, దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.